ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శి ఐసిడిఎస్ ప్రాజెక్టులో దర్శిపట్నం పరిధిలోని శివరాజ్ నగర్లో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న 40 సంవత్సరాల వయసు గల దేవన్ల ఆది మహాలక్ష్మి రాత్రి 12:30 సమయంలో అనారోగ్యంతో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న సిఐటియు నాయకులు సందు వెంకటేశ్వరరావు, బి హనుమంతరావు, అంగన్వాడీ యూనియన్ నాయకురాలు బి అచ్చిమాంబ, బి నాగమణి, బాలమ్మ, రమాదేవి, హైమావతి తదితరులు ఆది మహాలక్ష్మి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యూనియన్ లో సీనియర్ కార్యకర్తగా ఉండి అనేక పోరాటాల్లో పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబానికి సానుభూతి తెలియజేసి విచారం వ్యక్తం చేయడం జరిగింది. సమస్యల మీద అనేక పోరాటాల్లో పాల్గొన్నారు కాబట్టి ఆమె అవకాశమే కాదు, తన సంఘం కోసం, తన వృత్తుల తోటి సభ్యుల అభ్యున్నతి కోసం కూడా ఆమె పాటుపడ్డారు. కాబట్టి ఆమె జోహార్లు అర్పించడానికి వాళ్ళ కుటుంబానికి మనం యూనియన్ తరఫున, సిఐటి తరఫున సానుభూతిని వ్యక్తం చేస్తూ వారికి ఎల్లప్పుడూ కూడా యూనియన్ తరఫున అండదండలుగా ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఆది మహాలక్ష్మి గారికి జోహార్లు చెప్తున్నాం.